వర్ధిల్లాలి చేనేతల ఐక్యత, వర్ధిల్లాలి చేనేతల ఐక్యత, వర్ధిల్లాలి చేనేతల ఐక్యత, వర్ధిల్లాలి చేనేతల ఐక్యత. జోహార్ ప్రగడ కోటయ్య గారు, జోహార్ ప్రగడ కోటయ్య గారు, జోహార్ కుండా రామయ్య గారు, జోహార్ కుండా రామయ్య గారు, జోహార్ కొండ లక్ష్మణ బాపూజీ గారు. చేనేతపురి కాలనీ చేనేత నాయకులకు, చేనేత కళాకారులకు, చేనేత ముద్దు బిడ్డలకు, ముఖ్యంగా మన చేనేత కార్మిక సోదర సోదరీమణులందరికీ నా యొక్క నమస్కారాలు. నేను మీ అందరికీ తెలుసు, చిరపరిచితులే. నా పేరు శ్రీ వెంకటేశ్వర్లు, జాతీయ చేనేత ఐక్య వేదిక జాతీయ ఉపాధ్యక్షుల్ని, బీసీ నవచైతన్య వేదికకు వ్యవస్థాపక అధ్యక్షుల్ని. 20-30 ఏళ్ళుగా ఈ చేనేత ఉద్యమంలో, అనేక బీసీ ఉద్యమంలో, ప్రజా ఉద్యమాల్లో ఉన్నవాడిని మీ అందరికీ తెలుసు. వీళ్ళంతా మా మిత్రులు, అందరూ కలిసి తిరిగిన వాళ్ళే. కానీ దశాబ్దాలుగా చేనేతలకు జరుగుతున్న అన్యాయాన్ని ఏ ఒక్క పార్టీ కానీ, ఏ ఒక్క నాయకుడు కానీ పట్టించుకోలేదు. మరీ ముఖ్యంగా గత దశాబ్ద కాలంగా మనం బాగా గమనిస్తే ఈ పాలకులు చేనేతను పూర్తిగా విస్మరించారు. అందుకే ఇప్పుడు చేనేత పరిశ్రమ దారుణమైన సంఘటన ఎదుర్కొంటుంది, దారుణమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. అసలు మగ్గం అనేది బతికిద్దా? మరో 10 ఏళ్ల తర్వాత ఈ మగ్గాన్ని మ్యూజియంలో చూడాల్సి వస్తుందేమో అనే భయం కూడా కలుగుతుంది. ఎందుకంటే గతంలో మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ అనేకమైనటువంటి ఈ సబ్సిడీలని, రాయితీలని, త్రిప్ట్ పథకాలని అనేకం ఉండేవి. అదీ కాకుండా కేంద్రంలో బీజేపీ వచ్చిన తర్వాత 2019 కాలం నుంచి జిఎస్టీని వేసి, చేనేత బట్టకి జిఎస్టీ వేసి చేనేతల నడ్డి విరిచాడు. వాస్తవానికి చేనేత బట్టల మీద, చేనేత ఉత్పత్తుల మీద జిఎస్టీ వేయకూడదు. ఎందుకంటే రాజ్యాంగంలో 43వ అధికరణ ఉంది, అది అడ్డు. దాని ప్రకారం వేయకూడదు. కానీ కేంద్ర నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ చట్టాలన్నింటినీ కూడా తన చుట్టాలుగా చేసుకొని వాటిని మడిచి పక్కన పెట్టి ఆయనకి ఏది అనిపిస్తే చేస్తూ వస్తున్నాడు. అందుకే చేనేతలకు 10 సంవత్సరాల నుంచి ఈ దరిద్రం పట్టుకుందని నేను భావిస్తున్నా. ఎందుకంటే ఆ జిఎస్టీ కాబట్టి మన వ్యాపారాలు బాగానే ఉండేవి. దానికి తోడు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా, ఈ రాష్ట్రంలో తెలుగుదేశం కానీ, అంతకుముందు కాంగ్రెస్ కానీ, గతంలో వచ్చే వైసీపీ కానీ చేనేతలకు 24,000 ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. శభాష్ అనుకున్నాం, పాలాభిషేకాలు కూడా చేసాం అందరం. కానీ చేనేత మీద ఉన్న మిగతా అన్ని అంటే అష్టదిగ్బంధనం చేసి చేతులు కాళ్ళు నరికేసి కూర్చోబెట్టి 24,000 ఇస్తే ఇక కుటుంబం ఎట్ట బతకాలా? అందుకే చేనేత మేము 5 సంవత్సరాలు ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మాకు మీరు ఈ 24,000 ఇవ్వడం పర్లేదు, కనీసం మా చేనేత వ్యవస్థను బతికించండి, మాకు వ్యాపారం చేసుకోవడానికి మా వ్యాపారస్తులకు కనీసమైన మార్కెటింగ్ సదుపాయం కల్పించండి, ఈ జిఎస్టీలు ఓఎస్టీలు రద్దు చేయించండి, అలాగే మాకున్న పాత పథకాల ప్రకారం కొనసాగించండి చాలు, ఏమి ఎక్కువ అడగట్లా. మేము సబ్సిడీలు రాయితీలు వస్తే వాటి మీద మాకు కులానికి ఏదో కోరకు నాలుగు వచ్చేవి, అసలు వస్తే లేకపోతే రేవంత బేట బతుకుతా కుటుంబం, ఆ పిల్లలు ఎలా చదివించుకోవాలి అని అనేకమైన ఉద్యమాలు చేశాం. కలెక్టర్ ఉద్యమం మీరందరూ వచ్చుంటారు. కలెక్టర్ దగ్గర 1000 మందితో దాదాపు ఉద్యమం చేశాం ఈ జిల్లాలో, బాపట్ల జిల్లా కలెక్టర్ 4 నెలల కింద. అయితే ఏ ప్రభుత్వం పరుచుకోరా? చంద్రబాబు నాయుడు గారు వచ్చేమన్నారు, సరే గత ప్రభుత్వం వదిలేద్దాం, ఏదైనా మనకి ఇప్పుడు దొరుకుతుందే కదా కావాలి. చంద్రబాబు నాయుడు గారు వచ్చేమన్నారు, అయ్యా మీకు జిఎస్టీ పూర్తిగా రద్దు చేస్తా, చేనేతలను కాపాడుతాడు. అవును కదా, అధికారంలోకి వచ్చాడు 2 ఏళ్ళు అవుతుంది కదా. మళ్ళీ మధ్యలో ఇంకో హామీ కూడా ఇచ్చాడు. వాస్తవంగా మేనిఫెస్టోలు పెట్టలేదు. కానీ గత చేనేత దినోత్సవం రోజు 24,000 ఇచ్చాడు కదా జగన్మోహన్ రెడ్డి, నేను 25,000 ఇస్తాను హామీ ఇచ్చాడు కదా. జిఎస్టీ రద్దు చేస్తాను కదా, రాయితీలు కూడా కల్పిస్తాను కదా. ఒక్కటైనా చేశారా? ఒక్కటి 200 రూపాయలు 200 నుంచి ఉచితం ఇస్తాను కదా, అమలు చేస్తాను కదా. ఎక్కడ అమలు అవుతుందా? ఎక్కడ అమలు కావట్లా. అంటే మరి ఏమనాలి? నన్నే కదా ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కావాలి, ఇది మంచి ప్రభుత్వం అని
ఇవన్నీ మనందరం ఓట్లేసాం. ముఖ్యంగా చేనేత వర్గాల మీద 18 కులాలు, ఈ రాష్ట్రంలో 18 కులాలతో పాటు దాదాపుగా 48 లక్షల మంది, అంటే పద్మశాలీలు, పట్టుశాలీలు, దేవాదులు, ఒకటి నక్షత్ర, కైకాల వంతు, సాధన సూర్యులు 18 కులాలు ఉన్నాయి. ఈ 18 కులాలు 48 లక్షల దాకా జనాభాలు, అంటే ఒక్కొక్క 18 లక్షలు, 15 లక్షలు ఇలా ఉన్నాయి. ఒక్కొక్క కులం లక్ష రూపాయలు ఉన్నాయి. అయితే ఇంతమంది జనాల ఓట్లు, మన ఓట్లని దాటుకొని వాళ్ళే అధికారం అనుభవిస్తూ ఇచ్చిన ఒక హామీ కూడా నెరవేర్చకపోతే మనం అడగొద్దా? అడగవా లేదా? ఇంకొకటి, 1,00,000 ఓట్లున్న మంగళగిరిలో మన చేనేతలకు సీటు ఇవ్వాల, మన ఎమ్మెల్యే లేడు. ఇదే చీరాల గడ్డ మీద ఇక్కడ మనం 80,000 ఓట్లను మన ఓట్లు మనం వేసుకుంటే మనం తెలిసిపోతాం. ఇది కూడా ఇవ్వాల. అక్కడ ఆయన కొడుకు ఇచ్చుకున్నాడు. ఇక్కడ సరే బీసీ పెట్టారు కానీ అందరూ కలిసి ఓట్లేసి గెలిపించుకున్నావు కొల్లయ్య గారిని. నేను ఎమ్మెల్యేగా పోటీ చేసి కూడా ప్రచారం ఏమని చేశానో తెలుసా? అయ్యా చేనేత పరిశ్రమ నాశనం అయిపోయింది కాబట్టి ఏదో చంద్రబాబు నాయుడు చేస్తాను కాబట్టి నాకు కేసు అయిపోయినా కొల్లయ్య గారు వేసి గెలిపించిందయ్యా అని నేను గ్రామం తిరిగి చెప్పా ప్రచారం. అయితే వచ్చాక ఏమైనా చేశాడు చేనేతలకి? కొల్లయ్య గారు కూడా ఏమైనా చేశారా? పదవులు ఇచ్చాడు మనకి, ఒకటి జనార్దన్ గారికి ఇచ్చారు తప్ప మరి ఏం చేయాలి మనం? ఎవరి దగ్గర పోవాలా? అందుకే ఈ ధర్నా, ఇది ఒక మహాధర్నా ఎందుకు పెట్టామంటే చేనేతలకు అష్టదిగ్బంధం చేసే ఈ ప్రభుత్వాలు, పాలకులు ఇప్పుడు మనం బయటికి రాకపోతే ఇప్పుడు దాకా చేనేతలు మంచోళ్ళు, వాళ్ళు బయటికి రారు, ఏదన్నా కూడా ఇంట్లోనే కుణాలు పోతారు, బయటకు వచ్చే వాళ్ళు భయస్తులు కాదు. ఆత్మాభిమానం దెబ్బతిన్న తర్వాత ఇంట్లో కూర్చోబెట్టి కొడితే టీవీ కూడా పునరుద్ధి. అది రేపు మనం నిరూపించబోతున్నాం. ఈ చేనేత ధర్నాతో చేనేత కులాలు ఎంత గట్టిగా ఉద్యమాలు చేస్తాయో నిరూపించబోతున్నాం. ఇదే కాదు మిత్రులారా, రాజ్యాంగం అమలై ఇప్పటికీ 76 సంవత్సరాలైంది ఈ దేశంలో. కానీ బీసీలకు అయితే మన బీసీలు 18 బీసీలే. ఈ బీసీలకు ఎక్కడ న్యాయం జరిగింది? ఎక్కడ న్యాయం జరగదా? కనీసం మన వృత్తి కోల్పోతున్నాం. మన వృత్తి కోల్పోతాడు మనం ఎలా బతకాలి? ఏనాడు ఎల్ల మొహం తెలియని మా చేనేత బిడ్డలు ఎల్ల పనులకు పోయి కాయకష్టం చేసుకుని భార్య పిల్లలు బతికించుకునే పరిస్థితి వచ్చింది. అంటే ఈ పాలకు దుర్మార్గపు చర్యల వల్ల. అందుకే ఈ ప్రభుత్వాల మీద మనం యుద్ధం ప్రకటించాం. ఇక నుంచి ఏ ప్రభుత్వం మనం ఇంకొక ముఖ్యమైన ప్రకటన చేయబోతున్నాం. నేను ఏ పార్టీకి మనం వ్యతిరేకం కాదు, ఏ ప్రభుత్వానికి మనం వ్యతిరేకం కాదు. కానీ మన కళ్యాణం జరిగితే వాళ్ళు ఎవరు సరే ఎదిరిస్తాం, నిలబడతాం, మన హక్కును సాధించుకుందాం. అందుకే మిత్రులారా, చేనేత ఉద్యమం అనేది భవిష్యత్తులో మళ్ళీ ఎలాంటి ఉద్యమాలు చేస్తామో లేదో నాకైతే తెలియదు. ఎందుకంటే ఈ ఉద్యమాన్ని కనీసం 10,000 మందితో ధర్నా చేయగలిగితేనే మన హక్కులు మనం కాపాడుకోగలుగుతాం, మన యొక్క హామీలను నెరవేర్చుకోగలుగుతాం. మన కనీసం ఈ రాష్ట్రంలో ఉన్న చేనేత 18 కులాల్లో 20 సీట్లు మనకు రావాలి. 20 ఎమ్మెల్యే సీట్లు 175 నియోజకవర్గాల్లో ఒక్క ఎమ్మెల్యే, అది కూడా చేనేత కోసం ఇలా చేనేత నియోజకవర్గం ఇలా కందికుంట వెంకట ప్రసాద్ అని ఆయన సొంత దమ్ము ధైర్యంతో చేనేత పెద్దగా లేరు, 2-3% వాళ్ళు లేరు. ఆయన అతను ఎందుకు ఇచ్చారంటే గతంలో గెలిచాడు, అతను ఒక్కడు మన చేనేతకు సంబంధించిన ఆయన. ఇంతవరకు ఎవరు ఇలా గతంలో మంత్రి కూడా మా వాళ్ళకి ఇవ్వబడితే ఎమ్మెల్యేగా ఎలా ఇవ్వమంటారు అన్నారు. ఇప్పుడు మరి పెద్ద సభలో అభ్యర్థుల్లో పంచుమ తమిళనాడు ఉంది. నేను ఆమెను ఏంటి అడిగా, ఏమా మంత్రి మీరు తీసుకోవచ్చు కానీ మీరు అడగొచ్చు కదా అంటే ఏమన్నారు వాళ్ళు ఏమేదిగా. మరి ఇప్పుడు ఎమ్మెల్యే చిన్న సభలో ఉంది కదా, ఆయనకు వచ్చి మంత్రి పని ఎవరో అసలు చేనేత అంటే ఏమిటో తెలియదు. చరితమ్మ గారికి ఇస్తాము, మన సమస్య ఏం తెలుసు? కొనికంటే 2 పోగులని, పొందమంటే 60 కొడుకులని, ఒక పొడిగంటే 30 పొందాలని ఆమెకు తెలుసా? తెలియదు కదా. మరి వాళ్ళకి అంటే మన వాళ్ళకి మాత్రం ఎప్పుడు కూడా కూరలో కరివేపాకులాగా వాడుకొని వదిలేస్తున్నారు. ఎన్నికప్పుడు మాత్రం వచ్చి మీకు అన్ని చేస్తాం మేమే, మీరు అసలు మేము మన కడుపులో తీసి పెడతా ఉంటారు. కానీ ఒక్కడి చేతిలో. అందుకే ఏ ప్రభుత్వంలో రాని కానీ మన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలి. చేనేతలకు ఈ నియోజకవర్గాల్లో దాదాపు 20 నియోజకవర్గాలు ఉన్నాయి, చేనేతల నియోజకవర్గాలు. ఇక్కడ మొదలు పెడితే మంగళగిరి, చీరాల, పేడల, ఉత్తరాంధ్రలో 4 నియోజకవర్గాలు, రాయలసీమలో ధర్మవరం, మదనపల్లి, ఇలాంటి 20 నియోజకవర్గాలు మనం గెలుస్తాం. 10 నియోజకవర్గాల్లో వేరే వాళ్ళు ఓట్లు లేకుండా మనం ఎదురు మనం. కానీ మనకు ఒక్క సీట్ రాదు. ఎందుకంటే మనం ఐకమత్యంగా లేవనుకున్నారు. కానీ ఒక్కటి మాత్రం వాస్తవం, ఐకమత్యంగా ఉన్నాం.
ఓట్లప్పుడు ఐకమత్యం ఉంటాం. అంటే ఎవరు వద్దో ఎవరు కావాలో వాళ్ళు దించేస్తాం, వాళ్ళు ఎక్కిస్తాం. కానీ అది మనకు కూడా స్వార్థం పెరగాలి. మనవాడు మన ఎమ్మెల్యే ఉండాలి, మనవాడు మన నియోజకవర్గంలో ఎమ్మెల్యే కావాలి. అప్పుడే మనం చెప్పుకోగలుగుతాము. ఇప్పుడు సౌతమ్మ గారికి మంత్రి ఇస్తే ఆమెకు తెలియదు కదా, ఎవరు ఆఫీసులు చెప్పలే ఇంతే అంతే అంటది. 200 యూనిట్లు ఎప్పుడు పరిరక్షించారు, ఎప్పుడు అమలు చేస్తామని మళ్ళీ మేము ఈ ధర్నాలు ఏమి చేస్తున్నామని నిన్నమని మీడియా మీదకి వచ్చి వారం క్రితం ఏప్రిల్లో మేము మొదలు చేస్తాం అన్నది. అది చేస్తే సరిపోయిద్దా? కార్మికులు బతకాలి కదా చేనేత. అసలు చేనేత పరిశ్రమ ఆ వృత్తి బతకాలిగా. వృత్తి బతికే పనులు ఎవరు చేయాలా? చంద్రబాబు గారు చేయాలా. చంద్రబాబు గారు కేంద్ర ప్రభుత్వం మాట్లాడి జిఎస్టీ రద్దు చేయాలా, 25,000 ఇమీడియట్గా ఇవ్వాలి. చేనేతలు బతుకునే లేక బతకలేదా కదా ఈ పరిస్థితి అంతా. పనులకు పోతున్నారు, ఎక్కడెక్కడో పొలాల పనులకో మట్టి పనులకో ఎక్కడ సిమెంట్ పనులకు పోతున్నారు. పైపొచ్చి చేనేతలు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ నిన్న జరిగిన సంఘటన చేనేత బిడ్డ మదనపల్లిలో ఒక అమ్మాయిని 7 ఏళ్ల పాపని రేపు చేసి చంపేస్తే ప్రభుత్వం స్పందించరా, ప్రభుత్వం ప్రకటించాలా, పోలీసు వాళ్ళు పంపించారు. సరిపోద్దా? ముఖ్యమంత్రి పోవాలి కదా, హోంమంత్రి పోవాలి కదా. అదే వేరే కులాల్లో ఏమైనా జరిగితే మీరు ఎలాగ ఉంటారా? అంటే మా చేనేతలు అంటే అంత సులకన. అందుకే మేము కూడా నిర్ణయించుకున్నాం, చేనేతలు అంటే ఎంతో చూపిస్తాం. చేనేతలు 10,000 మందితో చేసినా 5,000 మందితో చేసినా ఇక నుంచి మా వాళ్ళని చైతన్యపరచడమే మా బాధ్యత. మా నాయకులుగా మేము చేనేతలు చైతన్యపరుస్తాం. ప్రభుత్వాలు మా కోరికలు నెరవేర్చకపోతే ఎవరిని గద్దె ఎక్కించాలో, ఎవరిని గద్దె దించాలో కూడా 2029లో కూడా మా చేనేతలు కూడా చూపిస్తాను. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చేనేతలకు మేము అందుకే పిలిపించాం. గ్రామాల నుంచి బస్సులు పెడతారా, కొంతమంది బస్సులు పెట్టలేకపోవచ్చు మనకు, ఎందుకంటే ఆర్థిక పరిస్థితులు బాగలేవు. ఆర్థికంగా మనం బలంగా లేవు కాబట్టి ఏది అందుతుంది. ట్రైన్కి వస్తారా, కార్లు వేసుకొస్తారా ఫైనాన్స్ కాబట్టి, లేదా బస్సులు పెడితే బస్సులకు వస్తారా, లారీలకు వస్తారా, మీ ఇష్టం. కానీ మంగళగిరి 22వ తారీఖు 10 గంటల కల్లా మంగళగిరి చేనేత సత్యం దగ్గర మనం అందరూ ఉండాలి. అక్కడ మన సత్తా ఏంటో చూపించి ఆ తర్వాత ఈ ప్రభుత్వం ఎందుకు చేయవో అప్పుడు ప్రభుత్వాలతో మాట్లాడదాం. అప్పుడు దాకా మేము అందుకే ముఖ్యమంత్రి దగ్గర ఇవ్వాలా, హోంమంత్రి దగ్గర ఇవ్వాలా, చేనేత మంత్రి దగ్గర ఇవ్వాలా. మా హక్కులు ముందు మీరు కాపాడండి, మీరు ఇచ్చే హామీలు నిలబెట్టుకోండి, ఆ తర్వాత మాట్లాడతాం అని చెప్పి అనమాట. అందుకే మిత్రులారా మీరందరూ దయచేసి ఆ ఒక్కరోజు మాత్రం చేనేత జాతి కోసం మీరు నిలబడండి. ఇది చేనేత జాతి కోసం జరుగుతున్న ఉద్యమం. ఇందులో మనకి అనేకమైన సమస్యలు ఉండొచ్చు, అడ్డుగోడలు ఉండొచ్చు. ఇవన్నీ తర్వాత ముందు అందరూ ఐకమత్యంగా ఏకమై ఆ రోజు ధర్నాన్ని విజయవంతం చేస్తే ఖచ్చితంగా ప్రభుత్వాలు దిగి వస్తాయి, మన కోరికలు నెరవేరుతాయి. తప్పకుండా దయచేసి అందరూ ఇంటికి ఒకళ్ళు బయలుదేరాలి. ప్రతి ఇంటికి ఒకళ్ళు బయలుదేరి 22వ తారీఖు మంగళగిరి మహాధర్నాన్ని జయప్రదం చేద్దాం, మన హక్కులు కాపాడుకుందాం. జోహార్ ప్రవీణ కోటయ్య, జోహార్ ప్రవీణ కోటయ్య గారు. చేనేతల ఐక్యత, చేనేతల ఐక్యత, చేనేతల ఐక్యత. ధన్యవాదాలు. యొక్క సిండికేట్ కాలనీ వాసులందరికీ కూడా మిత్రులందరికీ నమస్కారాలు. ఇంత అద్భుతంగా మీ స్వామి వచ్చినందుకు. రేపు కూడా ఈ స్వామి